ఈరోజు మనం హైదరాబాద్లోని ఆటోనగర్లో ఉన్నాం. ఆటో ఏజెన్సీస్. సార్ నమస్తే సార్. మనం ఇప్పుడు వెంకటేశ్వర ఆటోమొబైల్స్కి వెళ్తున్నాం. ప్రియాంక ఆటోమొబైల్స్ షాప్లోకి వెళ్ళబోతున్నాము. మధ్యలో కూడా షాప్స్ ఉంటాయి. విజయాంధ్ర ఆటోమొబైల్ షాప్లోకి వెళ్ళబోతున్నాం. సార్ లంచ్కి వెళ్ళినట్టుంది. షాప్ క్లోజ్ ఉంది ఇవాళ. ఇగో ఇది ఆటోనగర్లో కొంచెం పేరున్న హోటల్. గిన్నెలో వండిన అన్నం మొత్తం ఒకేసారి ఎలా అయితే తినలేమో, ఈ ఆటోనగర్లో ఉన్న ఆటోమొబైల్ షాప్స్ కూడా అన్నీ ఒకే రోజులో మనం పోలేం. కాబట్టి కొన్ని ఆటోమొబైల్ షాప్స్ని ఇవాళ చూపెడతాను. ప్రజెంట్ మనము న్యూ ప్రియాంక ఆటోమొబైల్స్ దగ్గర ఉన్నాము. మనం ఇప్పుడు నేషనల్ ఆటోమొబైల్స్ దగ్గర ఉన్నాం. సో ఇలా బండ్లు వస్తుంటే దుమ్ము కూడా మీద పడుతుంది. ఇబ్బంది పడకుండా జాబ్ చేయాల్సిందే మనం కుటుంబాన్ని పోషించాలంటే. ఈ వన్ పెంటాకిల్ ఆటోమొబైల్స్ ఎల్ఎల్బి, ఇవి కూడా చాలా పెద్ద ఆటోమొబైల్స్. ఇక్కడ కూడా అన్ని రకాల హెవీ వెహికల్స్ అన్ని సంబంధించిన స్పేర్ పార్ట్స్ ఇందులో లభిస్తాయి. మనం మనం ఈ రూట్లో నడుస్తుంటే వెనక నుంచి వచ్చే వెహికల్స్ మనకు అర్థం కావట్లేదు. కాబట్టి మనం రాంగ్ రూట్లో నడదాం. మనం రోడ్కి ఆపోజిట్ వెళ్దాం, రాంగ్ రూట్ వెళ్దాం. ఇప్పుడైతే మనకు బండ్లు మన ఎదురుగా వస్తాయి కాబట్టి మనం కొంచెం ఒక సైడ్ నుంచి నడవచ్చు. ఇది ఆటోనగర్లో కొంచెం ఫేమస్ హోటల్ ఇది. ఇక్కడ మనం మంచిగా తినచ్చు. ఇక్కడ చపాతీలు, మజ్జిగ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఇది కొంచెం మంచి ఫేమస్ హోటల్ ఇక్కడ ఆటోనగర్లో. ఇది ఫేమస్ హోటల్ ఇక్కడ ఆటోనగర్లో. అన్న చపాతీ
బాగుంది టేస్ట్. బాగుంది ఇక్కడ చపాతీలు చాలా బాగున్నాయి, తినొచ్చు. ఓకేనా సార్, అప్పుడు లంచ్కి వెళ్ళారు, ఇప్పుడు వచ్చారు కాబట్టి మనం కలుద్దాం. ఇట్ల నుంచి బయటికి వెళ్ళొచ్చు, ఈ దారి ఉంటే కూడా బయటికి వెళ్ళొచ్చు. ఈ రెండు దారుల నుంచి బయటికి వెళ్ళినా కానీ ఇట్లా కనపడే మెయిన్ రోడ్డుకి వెళ్తాం. అందువల్ల నేను ఈ పెట్రోల్ బంక్ నుంచి మెయిన్ రోడ్డుకి వెళ్తున్నాను. ఆటోనగర్ లోపలికి పోయడానికి ఎంట్రన్స్ ఇది మెయిన్ రోడ్. మనం ఇప్పుడు ఈ రోడ్ క్రాస్ చేసి అవతల సైడ్ వెళ్ళాలి. ఏదో ఒక విషయంపై సమాచారాన్ని మీకు నా రీల్స్ ద్వారా అందించే ప్రయత్నం చేస్తాను. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, మీ కామెంట్ చేయండి. ఇవాళ మాత్రం హైదరాబాద్ ఆటోనగర్ ఆటోమొబైల్